వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి ఇంతకంటే దిగజారడు అనుకున్న ప్రతిసారి లేదు నేను అంతకంటే దిగజారుతాను అని తన దిగజారుడుతనాన్ని ప్రదర్శిస్తున్నాడు. చివరికి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ ఒక మహిళ వస్త్రధారణ గురించి ఎక్కడా మాట్లాడాల. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తనతో పాటు రక్తం పంచుకు పుట్టినటువంటి షర్మిల వస్త్రధారణ మీద గురించి కూడా ఈరోజు మాట్లాడాడు. ఆ షర్మిల కట్టుకున్న చీర గురించి, ఆ రంగు గురించి ఈరోజు 10 మందిలో మాట్లాడాడు. అంటే ఇంతకంటే నీచం, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి ఎంత దిగజారిపోయాడు అనడానికి ఈరోజు ఒక వ్యాఖ్య ఉంది. ఆ వ్యాఖ్యన తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేద్దాం. ఒకసారి వినండి. పసుపు చీర కట్టుకొని వారి ఇళ్లకు వెళ్ళి వారికి మోకరిల్లి వారి కుట్రలో భాగమవుతూ పసుపు చీర కట్టుకొని. సో జగన్మోహన్ రెడ్డి ఏంటంటే షర్మిల గురించి మాట్లాడుతూ ఏమన్నాడంటే, పసుపు చీర కట్టుకుని చంద్రబాబు ఇంటికి వెళ్ళిందంట, వాళ్ళకు మోకరిల్లి వారి కుట్రలో భాగమైందంట. ఇంతకంటే సిగ్గు శరం లేదా జగన్మోహన్ రెడ్డి? చిచ్చి, ఇది కూడా ఒక బ్రతికేనా అని ప్రజలు అనుకునే పరిస్థితి. పసుపు చీర కట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? తన కుమారుడు పెళ్లి కార్డు ఇవ్వడానికి వెళ్ళింది. ఇప్పుడు రాష్ట్రంలో ఎంతోమంది బులుగు చీరలు కట్టుకున్నారు. అంతెందుకు, చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్ గారు కూడా కట్టుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ భార్య కూడా కట్టుకుని ఉంటుంది. కానీ ఏ రోజు వాళ్ళు విమర్శించి వీళ్ళు బులుగు చీర కట్టుకుని జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేశారని ఏ రోజు అనలేదే. పసుపు అనేది శుభసూచకం. నీకు ఇచ్చిన కార్డుకు కూడా చివర పసుపు రంగే పెట్టి ఆ పసుపుని అద్దే ఇచ్చుండి ఉంటారు. ఎందుకంటే పసుపు అనేది ఒక శుభానికి సూచిక. చివరికి నీ చెల్లి కట్టుకున్న చీర గురించి మాట్లాడావు. పైగా తన కొడుకు పెళ్లి కార్డు ఇవ్వడానికి చంద్రబాబు గారి ఇంటికి వెళ్తే దాన్ని కూడా నీచమైన రాజకీయానికి వాడుకున్నావంటే ఇది కూడా ఒక బ్రతికేనా అని నాకు అర్థం కావట్లా. తర్వాత నువ్వు కొన్ని మాటలు మాట్లాడావు. ఎవరైతే రాజశేఖర్ రెడ్డిని కుట్రలో భాగస్వామ్యం చేశారో, ఎవరైతే రాజశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టారో వాళ్లతో ఈరోజు షర్మిల చేతులు కలిపిందని మాట్లాడు. రాజశేఖర్ రెడ్డి మీద కేసులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదే. రాజశేఖర్ రెడ్డిని అందులో ముద్దాయిగా చేసింది నువ్వు తండ్రి చనిపోయిన తర్వాత ఏమన్నావు? నువ్వు నాకేం సంబంధం లేదు, నా తండ్రి మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే నాకు పెట్టుబడులు పెట్టారు తప్ప నాకేముంది సంబంధం అని చెప్పి నీ తండ్రిని కూడా ఈ కోపంలోకి లాగిన ఆ దుష్టుడు ఎవడైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి. ఉండవల్లి లాంటి వాళ్ళే చెప్పారు కదా నీ చరిత్ర మొత్తం కూడా. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పలేదా? రాజశేఖర్ రెడ్డిని నేరస్తుడిగా చిత్రీకరించి సిబిఐ ముందు రాజశేఖర్ రెడ్డిని నేరస్తుడు అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కానీ ఏ రోజు కూడా నువ్వు సంపాదించిన అక్రమ సొమ్ముని నీ తల్లికి కానీ చెల్లికి కానీ ఏ రోజైనా పెట్టావా? ఏ రోజైనా నీ ఆస్తిలో ఇచ్చావా? తండ్రి బతికున్నప్పుడు సంపాదించినటువంటి ఆస్తిలో ఖచ్చితంగా చెల్లికి వాటా ఇవ్వాలి. నువ్వు షర్మిలకి ఎంత వాటా ఇచ్చావు? నీ తల్లికి ఎంత వాటా ఇచ్చావు? చివరికి నీకు భిక్ష పెట్టింది కూడా ఆ పార్టీయే. నువ్వు కాంగ్రెస్ పార్టీని పదే విమర్శిస్తున్నావు కదా. అసలు కాంగ్రెస్ పార్టీ దగ్గర మోకరిల్లిన చరిత్ర నీది. నీ కేసుల్లో బయటికి రావడం కోసం సిగ్గు లజ్జ వదిలేసి నీ భార్య భారతీ రెడ్డిని బ్రదర్ అనిల్ ద్వారా రాయబారానికి నువ్వు ఢిల్లీ పంపావా లేదా? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కాళ్ళ మీద పడిన తర్వాత కదా నీకు ఆ బెయిల్ వచ్చింది. కాదని నువ్వు చెప్పగలవా? నీ సొంత చెల్లి చెప్పింది. నా భర్త బ్రదర్ అనిల్ ద్వారా ఆ భారతీరెడ్డి ఢిల్లీ వెళ్ళి మోకరిల్లిన తర్వాతే జగన్మోహన్ రెడ్డికి బెయిల్ వచ్చిందని చెప్పి నీ సొంత చెల్లి చెప్పింది. కాదని నువ్వు చెప్పగలవా? కాబట్టి మోకరిల్లే నైజం నీది. అక్కడ ఆ రోజు కేసుల మాఫీ కోసం సోనియా గాంధీకి మోకరిల్లావు, ఈరోజు నరేంద్ర మోదీకి మోకరిల్లావు. ఆంధ్ర రాగానే ఆయన కాళ్ళు పట్టుకున్న నీచ చరిత్ర ఎవరిది? దేశంలో ఎవరు నరేంద్ర మోదీ కాళ్ళు ఏ ముఖ్యమంత్రి దిగజారి పట్టుకోలేదే. గౌరవం కోసం నమస్కారం చేసి ఉండొచ్చు, కానీ నీలాగా కేసుల మాఫీ కోసం కాళ్ళ మీద పడి ప్రాకులాడిన చరిత్ర ఎవరికీ లేదు. ఇన్ని విమర్శలు చేసిన కాంగ్రెస్ పార్టీని చివరికి నీ పార్టీ పేరులో పెట్టుకున్నావు. అంటే ఆ కాంగ్రెస్ అనే పేరు లేకపోతే నీకు నీ పార్టీకి దిక్కే లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నువ్వు ఎందుకు పెట్టావు? కాంగ్రెస్ పార్టీ నీకు ద్రోహం చేసిందని బయటకు వచ్చిన నువ్వు ఎందుకు కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టుకున్నావు? అంటే కాంగ్రెస్ పార్టీ పేరు లేనిదే నీకు బ్రతికే లేదు, నీకు రాజకీయ జీవితమే లేదు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి అభిమానులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభిమానులు. ఈరోజు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పి నువ్వు ఓటేయమన్నావంటే కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఓటేయమన్నావు. నీకంటూ కేడర్ ఉందా? నీకు సొంత కుటుంబంలోనే నీకు తల్లి చెల్లి దూరం అయిపోతే నీకు కేడర్ ఉందా? నీ మొహం చూసి ఎవడైనా ఓటేస్తాడా? నీ మొహం చూసి ఎవడైనా ఓటేసాడా? వేయలేదు కదా. రాజశేఖర్ రెడ్డి మొహం చూసి ఓటేశారు. నువ్వు ఓటేయమని అడిగింది కూడా ఎవరిని? రాజశేఖర్ రెడ్డి ఫోటో పెట్టి ఓటేయమని అడిగావు. మళ్ళీ నువ్వు ఇంకో మాట మాట్లాడావు. ఏం మాట్లాడావు? రాజశేఖర్ రెడ్డి విగ్రహాలను రాష్ట్రంలో లేకుండా చేసే కుట్ర జరుగుతుందన్నావు. 2014 నుంచి 19 వరకు ఎక్కడైనా సరే ఒక్క రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని తీశారా? తీలేదు. కానీ నువ్వు వచ్చిన తర్వాత ఏం చేసావు? ఎన్టీఆర్ గారి విగ్రహాలను ఎక్కడ పడితే అక్కడ ధ్వంసం చేసి ట్రాక్టర్లకి బళ్ళకి గట్టి ఈడ్పించిన చరిత్ర నీ దిక్కుమాలిన చరిత్ర. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఏ సమయంలో కూడా దివంగత రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎక్కడ తొలగించలేదే. ఏ రోజు ఈ విగ్రహం తీశారని నువ్వు కూడా అడగలేదే.
కానీ ఈరోజు నువ్వేం చేసావు? నీ తండ్రి ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నం చేసావు. నీ చెల్లి సాక్షిలో వాటా ఉందని సాక్షిలో నీ తండ్రి బొమ్మను లేపేశావు. నవరత్నాల లోగోలో నాడు నీ తండ్రి ఫోటో వేసుకున్నావు నువ్వు, ఈరోజు నవరత్నాల్లో లోగోలో నీ తండ్రి ఫోటోని లేపేశావు. తల్లి చెల్లిని దూరంగా తరిమేశావు. ఇప్పుడు చెప్పు, నీ తండ్రికి ద్రోహం చేసింది నువ్వా నీ చెల్లిలా? నీ చెల్లి ఏం చేసింది? తనకు రాజకీయ జీవితాన్ని, తన కుటుంబానికి రాజకీయ జీవితాన్ని, తన తండ్రికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పంచం చేరింది. కానీ నువ్వెవరు పంచం చేరావు? నువ్వు ఎందుకోసం నువ్వు పార్టీ పెట్టావు? నీ చెల్లి ఒక స్పష్టమైన నిర్ణయంతో ఈరోజు పార్టీలోకి వచ్చింది. నా తండ్రి పార్టీ కాబట్టి నేను వచ్చానని చెప్పింది. మరి కాంగ్రెస్ పార్టీని వదిలేసి నువ్వెందుకు వెళ్ళావు? ఆ రోజు నీకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చి ఉంటే నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళేవాడు కాదు కదా. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం తండ్రి శవాన్ని కూడా తీయక ముందు సంతకాలు సేకరించిన దిక్కుమాలిన చరిత్ర నీది. రాష్ట్రం మొత్తం నీ తండ్రి కనపట్లేదని గందరగోళం అయిపోయి ఆవేదన చెందుతుంటే ఇంట్లో నుంచి బయటికి రాని చరిత్ర నీది. నీ చరిత్రను ఎవరిని అడిగితే చెప్పరు. చిరంజీవి చెప్పలేదా నీ దిక్కుమాలిన చరిత్ర గురించి? నీ తండ్రి శవం తీయక ముందే సంతకాలు సేకరిస్తుంటే ఇదేం పద్ధతి అని చెప్పి గతంలో నిలదీశారని చెప్పి చిరంజీవి చెప్పాడా లేదా? ఇలాంటి నీచమైన నికృష్టమైన చరిత్ర పెట్టుకున్న నువ్వు ఈరోజు నీ చెల్లిని విమర్శించావంటే దేశంలో ఏ నేత కూడా ఇలాంటి విమర్శలు చేయలే. ఒకవేళ నువ్వు అన్నట్టే పచ్చరంగు చీర కట్టుకోవటమే మహాపాపం అయితే నీ భార్య కూడా పచ్చరంగు డ్రెస్ వేసుకుని నీతో పాటు తిరిగింది. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దానికి సమాధానం చెప్పు. నీ తల్లి కూడా పసుపు రంగు చీర కట్టుకుని గతంలో అనేక సందర్భాల్లో బయటకు వచ్చింది. మరి ఎందుకు వచ్చిందో నువ్వు కూడా సమాధానం చెప్పాలంటే ఇప్పుడు నీ భార్య నీ తల్లి కూడా చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయి చంద్రబాబు గారు పంచం చేరని చెప్పి ఒప్పుకుంటావా నువ్వు? మరి అది తప్పైనప్పుడు ఇది కూడా తప్పే అవ్వాలి కదా. అంటే నీచమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావా? ఎప్పుడు అసెంబ్లీలోకి రాజకీయాల్లోకి రాని భువనేశ్వర్ గారి గురించి మాట్లాడతావా? చంద్రబాబు గారి గురించి మాట్లాడతావా? మహిళల గురించి మాట్లాడిందే పూట కూడా గడవని నువ్వు ఒక రాజకీయ నాయకుడు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలా? నిజమైన దమ్మున్న నాయకుడు ఎవడైనా సరే సమస్యల మీద పోరాడతాడు. నీ చెల్లి ఏమడిగింది నిన్ను? వివేక హత్య కేసులో ఎందుకు చెల్లెళ్లకు న్యాయం చేయలేదని అడిగింది. నువ్వేమన్నావు? నువ్వు ఏ చీర కట్టుకుని ఎవరింటికి వెళ్ళావన్నావు? సిగ్గుందా? సిగ్గు శరం ఉందా? అడిగిన ప్రశ్న ఏంటి? నువ్వు మాట్లాడిన మాటలేంటి? ఈరోజు నీ తండ్రిని అడ్డం పెట్టుకుని 1000 కోట్లు సంపాదించింది నువ్వు, నీ చెల్లి కాదే. పోనీ నువ్వు సంపాదించిన ఆస్తిలో ఏదైనా నీ చెల్లికి ఇచ్చావా? నీ తల్లికి ఇచ్చావా? ఈరోజు నువ్వు ఇంకా సిగ్గు, ఎంత సిగ్గుమాలిన బ్రతుకంటే నా తల్లి నా చెల్లి ఎవరి మాటో విన్నారని చెప్పడానికి సిగ్గు లేదు నీకు? నీ సొంత కుటుంబం నీ మాట అనకుండా పక్కనోడు మాటిందని చెప్పడానికి సిగ్గు శరం లేదు? ప్రజలు కాండ్రించి వస్తారని ఇంగిత జ్ఞానం లేదు? నీ కుటుంబం ఎందుకు నీ మాట వినలేదని ఈరోజు రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు. సమాధానం చెప్పు. జగన్మోహన్ రెడ్డిని నిలదీసి ఒకటే మాట, నీ తల్లి చెల్లి నీ మాట ఎందుకు వినలేదు? నీ కోసం అహర్నిశలో కృషి చేసిన వాళ్ళు ఈరోజు ఎందుకు బయటకు వెళ్ళిపోయారనే ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి దగ్గర సమాధానం ఉందా? నీచ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఆడవాళ్ళ మీద రాజకీయాలు చేయడం అలవాటు. పవన్ కళ్యాణ్ అంట ఏదో ఆ పిల్లాడిని మార్చినట్టు చీరలు మార్చినట్టు రంగులు మార్చినట్టు మారుస్తాడని చెప్పి విమర్శిస్తావా? పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు ఏమైనా నీ బంధువులా? నీకేమైనా తోబుట్టువులా? నీకేంటి సంబంధం? ఆయన రాజ్యాంగబద్ధంగా చేసుకున్నాడు. రాజ్యాంగం హక్కు కల్పించింది. ఎవరికైనా అన్యాయం చేశారా? ఎవరైనా వచ్చి అడిగారా? పవన్ కళ్యాణ్ నాకు పెళ్లి చేసుకుని అన్యాయం చేశాడని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారా? మరి నీకెందుకు వాళ్ళ పిల్లల గురించి పెళ్ళిళ్ళ గురించి? నీ కుటుంబంలో లేవా ఈ చరిత్రలు మొత్తం? రాజారెడ్డి దగ్గర నుంచి తీసుకుంటే మీ అందరికీ ఒక్కొక్కరికి ఎంతమంది? నీకు అధికారికంగా ఒకళ్ళు అయితే అనధికారికంగా ఎంతమంది? గతంలో అనేక విమర్శలు వచ్చాయి. దానికి నువ్వు సమాధానం చెప్పగలవా? కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి మహిళలనే కాదు, ఈరోజు సొంత తల్లిని చెల్లిని కూడా కించపరిచి తన హీనమైన బ్రతుకుని మరొకసారి బయట పెట్టుకున్నాడు.